పోతన గారి పద్యంలో చక్ర గదాశంక శార్ంగాది సాధను కృత్రిమ కౌస్తుభ శ్రీవిలాస్, ఇటు ఆయన ఎలా నిలబడ్డాడో అటు ఆయన అలా నిలబడ్డాడు రథంలో. ఈయన శంఖము చక్రము శార్ంగము గద పట్టుకుని నిలబడ్డారు. వాడు కూడా అలా ఓ రెండు అట్ట చేతులు పెట్టుకున్నాడో రెండు చేతులతో నాలుగట్టుకున్నాడో వాడు నిలబడ్డాడు. ఈయనకి కౌస్తుభం ఉంది, మరి వీడికి ఎక్కడదని చూశారు. వాడు అలా అది ఎలా ఉంటుందో అలాంటి రత్నం ఒకటి తెచ్చుకుని వాడు గుండెలకు కట్టుకున్నాడు. మకర కుండలహార మంజీర కంకణ మణముద్రికా వనమలికాంశు. కృష్ణ పరమాత్మ ఎలా హారాలు వేసుకుంటారో, ఎలా మణికంకణాలు పెట్టుకుంటారో, ఎటువంటి నూపురాలు పెట్టుకుంటారో అలాంటి ఆభరణాలే వాడు పెట్టుకున్నాడు. ధవళ విచిత్ర పతంగ పొంగవ కేతు చెలువొందు పీత కౌశేయవాసు. కృష్ణ పరమాత్మ ఎటువంటి పచ్చటి పట్టుపుట్టం కట్టుకుంటారో అటువంటి పచ్చటి పట్టుపుట్టం కట్టుకున్నాడు. జవనాశ్వకలిత కాంచనరధారూఢిని రణ కుతూహలు అసన్మణి కిరీటు. యుద్ధం చెయ్యడానికి ఎంతో సంతోషంగా కృష్ణ పరమాత్మ యొక్క రథానికి ఎప్పుడు 5 గుర్రాలు కడతారు. ఆ 5 గుర్రాలు కూడా చాలా చిత్రమైనటువంటి పేర్లతో ఆ 5 గుర్రాలు దారుకుడే నడుపుతాడు ఆ గుర్రాల్ని. అలాంటి గుర్రాలనే కట్టుకుని వాడు రథాలని పట్టుకుని యుద్ధానికి వచ్చాడు. ఆత్మ సమవేశ్, తాను ఎలా ఉన్నాడో ఆయన అలా ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు రథం మీద చూసి. రంగ విహార కలిత నట సమానుని. స్టేజ్ మీద యాక్ట్ చేసేవాళ్ళు